జై మార్కండే, జై పద్మశాలి. ఈరోజు చేనేత కార్మికుల ఎలక్షన్లో పాల్గొన్న పద్మశాలి ప్రతి ఒక్క ఓటర్లందరికీ కూడా మేము కొండ లక్ష్మణ్ బాబు అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క చేనేత కార్మికుల గురించి సపోర్ట్గా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసినందుకు ప్రతి ఒక్క ఓటర్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ. అలాగే ఈరోజే మేము పేపర్లో చూడడం జరిగింది, ఏదైతే ఈరవత్రి అనిల్ గారికి మళ్ళీ రెన్యువల్ చేయడం జరిగింది. ఆయన పోస్టులు రాష్ట్ర ఖనిజ సమస్యకు చేసినందుకు ఆ యొక్క ప్రభుత్వానికి కూడా మేము కొండ లక్ష్మణ్ బాబు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ పేరు పేరున మన పద్మశాలి కులస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే అందరూ ఐక్యంగా ఉండి మరియు ఈ యొక్క అభివృద్ధిని చేనేత అభివృద్ధిని సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండే, జై పద్మశాలి. జై మార్కండే, జై సత్యపాల్, జై పద్మశాలి, జై చేనేత. నేడు గత 7 సంవత్సరాల నుంచి దీనికి ఎలక్షన్ లేక అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మన చేనేత సంఘం ఎలక్షన్స్ నిర్వర్తించలేరు. ఇప్పుడు నిర్వర్తించినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా చేనేత సంఘం సభ్యులందరూ ఎలక్షన్ కోసం గత 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈనాడు ఈ ఎలక్షన్ జరుగుతున్న ఈ శుభ సూచకం. ఈ ఎలక్షన్లో 2 ప్యానెల్లు నిలబడ్డాయి, ఒక 4 ఇండిపెండెంట్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఏ ప్యానెల్ గెలిచినా కానీ మేము కలిసికట్టుగా పనిచేసి మన చేనేత సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తామని కూడా ఆశిస్తున్నాం. మేము కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఒక ప్యానెల్ని నిలబెట్టాం. గతంలో ఈ ప్యానెల్ పనిచేసి కొద్దిగా డెవలప్మెంట్ చేసింది. కాబట్టి ఇంకా రేపు మా ప్యానెల్ని గెలిపిస్తే అందరినీ కలుపుకొని ఏ వర్గ భేదాలు లేకుండా మా చేనేత సంఘం కోసం పాటుపడతామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి మా కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ని అత్యధిక ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. జై చేనేత సహకార సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి విచ్చేసిన పద్మశాలి కులబంధ ఓటర్లందరూ విచ్చేసి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఓటింగ్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఎవరు గెలిచినా మన పద్మశాలి వారే గెలుస్తారు. కాబట్టి గెలిచిన తర్వాత అందరూ రాగదేశాలు నోరు కాకుండా ఐక్యమత్యంగా ఉండి మన చేనేత సహకార సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి చేస్తున్నాను. జై మార్కండే. నేడు జూలై 21వ తారీఖు నాడు మేము ఎదురు చూస్తున్న 11 సంవత్సరాల నుండి నేడు చేనేత సహకార సంఘం ఎన్నికలు ఈరోజు చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. మా పద్మశాలి బంధువులు, చేనేత సభ్యులు మరియు మా యొక్క కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ తరఫున కార్యవర్గానికి డైరెక్టర్లుగా మేము పోటీ చేస్తున్నాం. దీనికి మా యొక్క పద్మశాలి మిగతా డైరెక్టర్లు కూడా పోటీ చేస్తున్నారు. అందరం స్నేహపూర్వకంగా కలిసి ఈ యొక్క ఎన్నికలను మేము శాంతియుతంగా జరుపుకోవటము మా యొక్క పద్మశాలీలకు ఈరోజు సూచకము. మేము ఎప్పుడు కూడా పోటీల్లో ఉన్నప్పుడే మేము ఎన్నికలకు పాల్గొంటాం. తర్వాత అందరం మిత్రులుగా పద్మశాలి బంధువులుగా అందరం కలిసిమెలిసి ఉండటానికే మా యొక్క పద్మశాలి ఐక్యంగా మేముండి ఈ యొక్క చేనేత సహకారం ఎన్నికలైన తర్వాత డైరెక్టర్లు 9 మంది ఉంటారు. 7 మగవారు, 2 సభ్యులు, 2 డైరెక్టర్లు ఆడవారు. వారందరూ కలిసి ఈ యొక్క చేనేత సహకార సంఘంకు చైర్మన్గా ఎన్నుకుంటారు. ఆ ఎన్నికైన వ్యక్తి మేమందరం కలిసికట్టుగా ఈ యొక్క చేనేత సహకారానికి సంఘానికి మేమందరం కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్తాం. ఈ యొక్క మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మా యొక్క నిజామాబాద్కున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని కానీ, షబీర్ అలీ గారు కానీ, మా యొక్క సీనియర్ నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారు కానీ, మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు మరియు మా యొక్క పద్మశాలి ముద్దుబిడ్డ ఈరావత్రి అనిల్ గారు ఆశీస్సులతో ఈ యొక్క చేనేత సహకారానికి సంఘానికి మేము దీన్ని ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వారికి అందరికీ మేము పనిని ఇక్కడ కల్పిస్తూ ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి బాటలో తెలంగాణలోనే నిజామాబాద్ చేనేత సహకార సంఘం అంటే ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూపిస్తాం. దీన్ని అందరం కలిసికట్టుగా ఈ ఎన్నికలకు వచ్చి మా యొక్క ఓటర్స్ అందరూ దీన్ని విజయవంతం చేసినందుకు, ఓట్లు వేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జై పద్మశాలి.
పద్మశాలి ఐక్యమత్యం, పద్మశాలి ఐక్యమత్యం. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై మార్కండేయ, జై పద్మశాలి. నేను ఇక్కడ నా పేరు ప్రసన్న, ఎన్నికల అధికారి, చేనేత సహకార సంఘం నిజామాబాద్. ఇక్కడ మొత్తం 863 మంది ఓటర్లు చేశారు. ఇప్పటి వరకు 50% పైన పోలింగ్ అయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ అలో చేస్తాము. 2 గంటల తర్వాత లంచ్ బ్రేక్ కాగానే కౌంటింగ్ ఉంటుంది. ఈరోజే కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడించడం జరుగుతుంది.